వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ కంపెనీలో పనికిరాడని ప్రూవ్ చేయాలనుకున్న యామినికి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక రాజ్ ఇంకా ఆఫీస్లో అందరినీ షేక్ చేసేస్తూ ఉంటాడు. చాలా భయపెడుతూ ఉండేసరికి శృతికి భయం వేసేస్తూ ఉంటుంది. వామో, ఇలాగే అయితే ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెంటనే శృతి కావ్య మేడంకి ఫోన్ చేయాలి అని చెప్పి శృతి అయితే ఇంకా కావ్యకు ఫోన్ చేసింది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఇందాకటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నావు, ఏమైంది అని చెప్పి అడిగేసరికి, నేను కట్ చేస్తున్నాను కదా అనేసరికి, మేడం ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. రాజ్ సార్ ఆఫీస్కి వచ్చారు. రాజ్ సార్కి గతం గుర్తుకులేదనే విషయం వీళ్ళల్లో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా మొత్తం స్పాయిల్ అయిపోతుంది మేడం, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇంకొకసారిగా టెన్షన్ పడిపోతుంది కావ్య. ఆయన ఆఫీస్కి రావడం ఏంటి శృతి, అసలు నేను రేపు అందరికి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆయన ఈరోజే నాకు చెప్పకుండా షాక్ ఇచ్చారు అని చెప్పేసి, సరే నేను వెంటనే వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఏమైందమ్మా కావ్య అనగానే, ఆయన ఆఫీస్కి వెళ్ళారంట అత్తయ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. వీడిని చెప్పిన పని చేయడు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేస్తాడు అని చెప్పి అపర్ణ అయితే తిట్టుకుంటా ఉంటుంది. ఇక కావ్య ఏమో, సరే అత్తయ్య, ఆయన ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకముందే నేను వెళ్ళాలి, నేను ఉంటాను అత్తయ్య అని చెప్పేసి ఇంకా వెళ్ళిద్దనమాట. ఇక మరోపక్క రాహుల్ని కూడా వెతుక్కుంటూ ఇంకా ఫాలో అవుతూ అప్పు ఇంకా స్వప్న ఇద్దరు కూడా బయలుదేరతారు. మరోపక్క రాజేమో మేనేజర్ని పిలిచి, ఇక ఎడం చేత్తో సంతకం పెట్టాలా కుడి చేత్తో సంతకం పెట్టాలా, అంతకుముందు బాస్ ఎలా పెట్టాడో ఏంటో అని చెప్పేసి ఎడం చేత్తో పెట్టబోతుంటే మేనేజర్ ఏమో, అదేం సార్ అలా ఎడం చేత్తో పెడుతున్నారు అని చెప్పి అనగానే, ఏంటి నేను ఎడం చేత్తో పెడుతున్నానా అంటే అనగానే ఇంకా అలా ఏం చేయాలో అర్థం కాక అలా కన్ఫ్యూజన్లో ఉండేసరికి శృతి వచ్చింది. సార్ మల్టీ టాలెంటెడ్ కదా మేనేజర్ గారు, అందుకే కుడి చేత్తోనూ పెడతారు ఎడం చేత్తోనూ పెడతారు, మీరేమీ వరి అవ్వకండి, మీరు వెళ్ళి కళావతి మేడం చెప్పిన ఆ డిజైన్స్ పని చూడండి అని చెప్పేసి పంపించేసిద్ది. అమ్మో, ఇదేంటి శృతి మనకి హెల్ప్ చేస్తుంది, ఇప్పుడు మనం అంటే కళావతి గారి మనిషి ఒక ఆవిడ ఆఫీస్లో ఉన్నారని చెప్పారు కదా, ఆవిడ ఈవిడే అయి ఉంటుంది, పోనీలే సేవ్ చేసింది అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజైతే. ఇక పైకేమో, ఏంటి నవ్వుతున్నావు అని చెప్పి శృతిని కూడా బెదిరించేస్తూ ఉంటాడు. ఇక భయపడిపోతూ ఉంటుంది శృతి కూడా. మేడం సార్ అది మేడం వస్తున్నారా సార్ అని చెప్పి అనగానే, మేడం రాకపోతే నేను ఇచ్చేయకూడదా, సరే కానీ నువ్వు వెళ్ళి స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేయి అని చెప్పి అనగానే, ఇప్పుడు ఎందుకు సార్ అనగానే, నువ్వు చెప్తావా నేను చెప్తానా, అయినా నీ పర్మిషన్ తీసుకొని నేను స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేసుకోవాలా ఏంటి, బాస్ చెప్పింది చేస్తావా చేయవా అంటే, చేస్తాను సార్, బట్ మేడంని కూడా ఒక మాట అడిగి అనగానే, మేడం అంటావేంటి, బాస్ని నేనైతే, మీకు బాస్ ఎవరు నేనా మీ మేడమా అనగానే, మీరే సార్, బట్ అనగానే, చూడు ఇంకా నువ్వు నాతో ఆర్గ్యూ చేయకు, వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేయి అని చెప్పి పంపించేస్తాడు. శృతి ఏమో భయపడిపోతూ ఉంటుంది. మేడంకి కాల్ చేస్తుంటేనేమో ఆన్ ది వే అంటున్నారు, ఇక్కడ ఈయన ఇలాగా గొడవ చేస్తున్నారు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయ్యో భగవంతుడా ఏంటిది పరిస్థితి అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది శృతి. ఇక మరోపక్క రాహుల్ ఏమో ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి డూప్లికేట్ డాక్యుమెంట్స్ చూపించి, ఇదిగో నేను నీకోసం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసాను అని చెప్పేసి సర్ప్రైజ్ ఇస్తాడు. దాంతో ఇంకా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఇంకా హగ్ చేసుకుంటుంది. ఏంటి డార్లింగ్, నేను నీకోసం అంత కష్టపడి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే నువ్వు నాకు జస్ట్ హగ్గేనా ఇచ్చేది అని చెప్పి అడుగుతాడు. అయ్యో, నువ్వు అడగకుండానే హగ్ ఇచ్చానంటే నీకు ఇంకా అర్థం కాలేదా, నువ్వు ఇక నుంచి నన్ను అడుక్కోక్కర్లేదు రాహుల్, నన్ను ఆర్డర్ ఇస్తే చాలు, నేను వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను అని చెప్పి అనగానే స్వప్న వచ్చి, అప్పుడు నేను నీ తాట తీస్తాను అని చెప్పి అనగానే రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు స్వప్నని ఇంకా అప్పుని చూసి. ఏంటే వాడి ఒళ్ళో వాలిపోతావా, అంతేలే, నీలాంటి వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అయినా ఇలాంటి దిక్కుమాల నుండి పెళ్లి చేసుకున్న తర్వాత నా బతుకు ఇలాగే ఉంటుందిలే అని చెప్పి స్వప్న ఇంకా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఎవరు నువ్వు అని చెప్పి అమ్మాయి అడగగానే, ఎవర్నా, ఇదిగో నీ ఎదురుగుండా ఉన్నాడు కదా ఓ ప్రబుద్ధుడు, వాడికి తాళు కట్టించుకున్న పెళ్ళాన్ని అని చెప్పేసి అనగానే ఇంకా అమ్మాయి షాక్ అయిపోద్ది. అయినా నువ్వెలాగా నమ్ముతావే వీడిని, నేనే నమ్మను పెళ్ళానయ్యుండి, ఓ నిన్ను కూడా నాలాగే మాటలతో మాయ చేశాడా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది అమ్మాయి. ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగానే అవే నిజమని నమ్మేసావా, ఓ పిచ్చిదానా, అవి డూప్లికేట్ డాక్యుమెంట్సే అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఇవి డూప్లికేటా రాహుల్ అని చెప్పి అనగానే, అవును అంటాడు రాహుల్. అయితే నన్ను ఇంత చీట్ చేస్తావా
అని చెప్పేసి అనగానే కొట్టబోతుంటే స్వప్న వచ్చి ఆగి, ఏయ్ ఏంటి నువ్వు నా కళ్ళ ముందే నా మొగుడిని పట్టుకుని కొడుతున్నావు? చూడు, నేను పెళ్లి బంధానికి విలువిస్తా. నా మొగుడిని కొడితే తిడితే నేనే కొట్టాలి, అంతే తప్ప నా కళ్ళ ముందు వేరే ఇంకెవరో ఎవరు పడితే వాడు కొడతానంటే ఊరుకుంటాననుకుంటున్నావా అని చెప్పి తిట్టిద్ది. ఇక అప్పుడు రాహులేమో, థ్యాంక్ యూ స్వప్న, నువ్వు ఇంత మంచిదానివని తెలియక నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అనగానే, ఏంట్రా నేను నిన్ను క్షమించాలా? నా 7 వారాల నగలు తీసుకొచ్చి దీనికి ఇచ్చి నువ్వు నన్ను క్షమించు అంటున్నావా? ఇప్పుడు నీ సంగతి చెప్తానని చెప్పి చీపురు గడ్డ తీసుకొని పిచ్చి కొట్టుతుంది స్వప్న రాహుల్ని. ఇక మరోపక్క అమ్మాయి ఏమో పారిపోతుంటే అప్పు పట్టుకొని, ఏంటి ఎక్కడికి మెల్లగా ఎస్కేప్ అవుతున్నావు అనగానే, అది ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి ప్లీజ్, ఇంకెప్పుడు మీ లైఫ్లోకి రాను అని చెప్పి అనగానే, నేను నిన్ను విడిచిపెట్టాలంటే రాహుల్ నీకు ఇచ్చిన 7 వారాల నగలు తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పేసి అంటది. సరే ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా నగలు తీసుకొచ్చి ఇచ్చిద్ది. ఇక మరోపక్క కొడుతూనే ఉంటుంది ఇంకా స్వప్న అయితే, అక్క ఇంక చాలు ఆపు వచ్చే అని చెప్పి అనగానే, వీడిని ఇక్కడ కాదే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ ముందు నుంచోబెడతాను, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం సమాధానం చెప్తుందో నేను చూస్తాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి, వద్దు స్వప్న ప్లీజ్, నన్ను కావాలంటే నీకు నచ్చినట్టు కొట్టు, కానీ నన్ను మాత్రం మా అమ్మ ముందు నుంచోబెట్టకు ప్లీజ్ అని చెప్పి అనగానే, ఎందుకు నుంచోబెట్టకూడదు, ఖచ్చితంగా నుంచోబెడతాను, పదరా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి లాక్కెళ్ళిద్ది. ఇక మరోపక్క రాజేమో ఆఫీస్ స్టాఫ్ అందరినీ కూడా కాన్ఫరెన్స్ రూమ్లో నుంచోబెట్టి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కొక్కరిని భయపెట్టేస్తూ ఉంటాడు. మరోపక్క శృతి ఏమో ఇక కావ్యకు ఫోన్ చేసిద్ది, మేడం ఇక్కడ స్టాఫ్ మీటింగ్ కూడా అరేంజ్ చేసేసారు మేడం, ఇప్పుడు స్టాఫ్తో ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం, మీరు ఇంకా ఎక్కడున్నారు అని చెప్పి శృతి కంగారు పడిపోతూ ఉంటే, నేను వచ్చేస్తున్నాను, ఆల్రెడీ కార్లో ఉన్నాను, ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను, నువ్వేం వర్రీ అవ్వకు, నేను వచ్చేస్తాను అని చెప్పేసి కావ్య అంటుంది. ఈలోపు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి రాజేమో సీరియస్గా చూస్తూ ఉంటాడు శృతి వంక. ఏంటి ఇక్కడ నేను ఇంత సీరియస్గా మీటింగ్ అరేంజ్ చేస్తే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు, పిచ్చిగా ఉందా, ముందు ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయి అని చెప్పి గట్టిగా అంటాడు. దాంతో ఇంక సరే అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది శృతి. దేవుడా తొందరగా కాళావతి మేడంని పంపించవా ప్లీజ్ అని చెప్పి అనుకుంటా ఉంటుంది శృతి. ఇక రాజేమో స్టాఫ్ అందరినీ కూడా రకరకాల ప్రశ్నలతోటి ఇంకా డిఫరెంట్గా పని మీద మీకు ఎవరికి శ్రద్ధ లేదు, నేనంటే ఎవరికి భయం లేదు, అది ఇది అంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లోనేమో శృతి ఇంకా కావ్యని ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక మరోపక్క యామిని ఏమో సిద్ధార్థ్కి ఫోన్ చేసి, చూడు ఆల్రెడీ రాజ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాడంట, కావ్య అక్కడ లేదు, మనకి ఇదే పర్ఫెక్ట్ టైం, ఖచ్చితంగా ఈ టైంలో నువ్వు ఆఫీస్కి వెళ్ళి వెంటనే వీలైనంత త్వరగా రామ్ ఆ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఆఫీసర్గా ఒక బాస్గా పనికిరాడని ప్రూవ్ చేస్తే చాలు, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కంపెనీ నీ సొంతమవుతుంది, గుర్తుపెట్టుకో, ఇదే నీ పర్ఫెక్ట్ టైమింగ్, నువ్వు వెంటనే వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఆ కావ్య రాకముందే స్టాఫ్ అందరి ముందు రాజ్ పనికిరానివాడని ప్రూవ్ చేయి అని చెప్పి అనగానే, ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పేసి పక్కనే ఉన్నానని చెప్పేసి అంటాడు సిద్ధార్థ్. అయితే ఇక సిద్ధార్థ్ కంపెనీకి వెళ్తాడు, వెళ్ళి ఇంకా డిజైన్స్ గురించి అడిగేసరికి ఇంకా రాజ్ కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. అప్పటిదాకా ఇంకా ఫైర్ అవుతున్న రాజేమో ఇక ఒక్కసారిగా డౌన్ అయిపోతాడు. ఇంకా కంపెనీ గురించి, అలాగే కంపెనీ డీటెయిల్స్ గురించి, డిజైన్స్ గురించి ఇలా అన్నీ అడిగేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇదేంటి వీడు వచ్చి మొత్తం నా ప్లాన్ని స్పాయిల్ చేసేలా ఉన్నాడు, ఇప్పుడు కళావతి గారికి ఈ విషయం తెలిస్తే నన్ను ఏమనుకుంటారు, నోను ఎలా అయినా సరే మేనేజ్ చేయాలి అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుంటా ఉంటాడు. ఇక రాజేమో ఏం చేయాలి అని చెప్పి అనుకుంటుంటే ఇక తనకు తెలియకుండానే డిజైన్స్ గురించి మాట్లాడతాడు. కంపెనీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, కంపెనీని ఎలా హ్యాండిల్ చేశారు, ఇలా అన్నీ ఈగోని రెచ్చగొట్టేసరికి రాజ్కి చాలా కోపం వచ్చి ఇక తనలో ఇన్బిల్ట్గా ఉన్న మెమరీ అంతా కూడా మామూలుగా డిస్ప్లే అవుతూ ఇంకా తనకి తెలియకుండానే ఇంకా అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాడు టక్కమని. దాంతో ఇంకా స్టాఫ్ అందరూ క్లాప్స్ కొట్టేసరికి ఇంకప్పుడు కావ్య వచ్చేసిద్ది. కావ్య వచ్చిన తర్వాత ఇంకా సిద్ధార్థ్ నోరు మూయించేసిద్ది. నువ్వు అనుకున్నట్లుగా ఆయన ఏమీ గుర్తులేదు, ఏమీ చేత కాదు అనుకుంటున్నావేమో, కంపెనీకి అసలు సిసలు బాస్ ఆయనే, ఈ విషయం అందరికీ తెలుసు, చూడు ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేయకు, ఆ యామినితో నువ్వు చేతులు కలిపావని నాకు తెలియదు అనుకుంటున్నావా, చూడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇటు కంపెనీని అటు రాజ్ సార్ని ఇద్దరిని నేను వదిలిపెట్టను, ఆయన నా భర్తగా ఆయనకి ఉండాల్సిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా ఇచ్చేయను,
అంతేకాదు ఇంకొక్కసారి నువ్వు ఆ యామిని కలిసి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ అస్సలు ఊరుకుంటానని అనుకోవద్దు అని చెప్పి కావ్య అయితే సిద్ధార్థ్కి ఇంకా పర్సనల్గా గట్టి వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఈ విషయం తెలుసుకున్న యామిని షాక్ అయిపోద్ది. ఇక ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్.